దైవజనమా, ఈ ఉదయకాలం 103 కీర్తన మొదటి 2 వచనం, అదే 103 కీర్తన ఆఖరి వచనంలో కూడా ఏముంది? మొదటి వచనంలో ఎట్లా ఆరంభిస్తున్నాడో ఆఖరి వచనంలో కూడా అట్లే ముగిస్తున్నాడు. ఏమని రాయబడింది? 103 కీర్తన ఆఖరి వచనంలో చదుమా. నా ప్రాణమా ఉందా? అది ఆ టాపిక్ వరకే చాలు, మనం ఎక్కువ వద్దు, ఎక్స్ట్రా వద్దు కదా. ఓన్లీ దట్స్ ఎనఫ్. నా ప్రాణమా. ఎట్లా ఆరంభించాడు పైన? నీ జీవితం ఎట్లా ఆరంభించాలా, ఎట్లా ముగించాలా? నీ విశ్వాస జీవితం, నీ సేవ జీవితం, నీ క్రైస్తవ జీవితం, నువ్వు ఎవరైనా ఉండొచ్చు, నేను ఎవరైనా ఉండొచ్చు. ఈ 8వ నెలలో మొదటి ప్రభుదినం వచ్చినట్టు ప్రియమైన దైవజనం, ఒకటి గుర్తుపెట్టుకో, అన్ని పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని ఆరాధిస్తూ ఎన్నో కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా నేటి దినం వరకు కూడా ద బుక్ ఆఫ్ సామ్స్ ఎంకరేజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ టు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధింపతట్టుగా చేస్తుంది. ఎక్కడ వెళ్తున్నావు నాయన? అటు ఇటు ఎందుకు తిరుగుతూ ఉన్నారు? కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ ఇట్ ఎంకరేజెస్ టు వర్షిప్ గాడ్. దేవుని మనం ఆరాధించేవారుగా ఉండాలి. ప్రియమైన దైవజనం, నీ జీవితంలో 104 కీర్తన కూడా అట్లే ఆరంభిస్తున్నాడు. 38వ కీర్తన యెషయాలో అదే మాట అంటున్నాడు. ఈ విధంగా దాదాపు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేలన్నిటినీ తలపోసుకున్నవాడై, మొట్టమొదటిగా దావీదు ప్రియుడు, రెండోదిగా అభిషక్తుడు, రక్త ప్రోక్షణ కింద వచ్చినటి వాడు, దేవుని హృదయానుసారుడు, దేవుని ప్రేమించినటి వాడు, దేవుని మందిరాన్ని, దేవుని మందసమును, దేవుని యొక్క ప్రజలను, గొర్రెలను ప్రేమించినటి వాడుగా ఉన్నాడు. అందుచేత దావీదు దేవుని అంతగా స్తుతించగలిగినాడు. కాబట్టి ఆ దావీదు కీర్తనలో ఒక కీర్తనలో ఆయన దావీదు తన ప్రాణంతో ఏమని చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా. తన ప్రాణంతో పురికొత్తున్నాడు. ఎన్కరేజింగ్ యువర్ ఓన్ లైఫ్. నీ ప్రాణాన్ని నువ్వే ప్రోత్సహించాలా, మరొకరు ప్రోత్సహించరు. ఈ జీవితంలోని మరొకరు ప్రోత్సహించుకోరు. దావీదు తన ప్రాణంతో ప్రోత్సహించుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో ఈ ఒక్క రోజే కాదు, నీ జీవిత కాలం అంతా కూడా ఎన్ని పర్యాయంలో శ్రద్ధాంజలి, ఎన్ని పర్యాయంలో జ్ఞాపకార్థ కూడికలు జరగాల, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. ఇక్కడ నిలబడే నేను ఇప్పటికీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు నా భార్య పిల్లలు అనాథలుగా ఇచ్చిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి, కానీ దేవుడు మరలా కటాక్షించి బ్రతికించాడు. నా గొప్పతనం కాదు ప్రియమైన అనేక సార్లు మరణ గండం నుండి దేవుడు తప్పించాడు. డాక్టర్స్ చెప్పినారు, చచ్చిపోయి నీ భార్య పిల్లలు అనాథలుగా. కరోనాలో నా ముందు 40 మరణాలు, ఇదే జమ్మలమూడుగు క్యాంపుల్ హాస్పిటల్లో 40 మరణాలు వారంలో చూశాను. నా పక్కనే, ఊరికే ఎగ్జాజరేట్ చేయడం లేదు, ఐ లిటరలీ సా 40 డెత్స్. అక్కడ నుండి కర్నూలు తీసుకుని వెళ్ళారు, నో అన్నారు. కానీ దేవుడు అదే రాత్రి దేవదానం అంకుల్, ఎంతమందికి తెలుసు దేవదానం, కడప దానం అంకుల్, చాలాసార్లు వచ్చుంటారే దానం అంకుల్. రాత్రి నా భార్యతో మాట్లాడినా, నేను ఐసీయూలో ఉన్నాను. రాత్రి మాట్లాడినాడు. పొద్దునే మా భార్య నాకు చెప్పేదానికి భయపడింది. ఏం భయపడకమ్మా, బాగుంటారు బ్రదర్కి, ఏం కాదు, ప్రార్థన చేస్తున్నారన్న. రాత్రి మాట్లాడింది. పొద్దునకంతా నా దగ్గరకు అండి 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 ఉండి అండి ఉండి అంటారు కదా తెలుగు వాళ్ళు, అండి 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 ఏంటి అండి అంటే చెప్పేదానికి నేను కొంచెం ఇదే. రాత్రి దానం అంకుల్ మాట్లాడినారు. పొద్దునకంతా ప్రశ్నించలేం, ఆయనకన్నా వాళ్ళకన్నా గొప్ప వాళ్ళం కాదు కదా. ప్రియమైన దైవజనమా, నా ప్రాణమా, దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి మనం స్తుతిస్తాం. దావీదు అందుకే తన ప్రాణముతో ప్రోత్సహించుకోండి. నీవు ప్రోత్సాహకరమైన పరిస్థితులు నీ జీవితంలో రాకపోవచ్చు, దైవజనులు ఒకవేళ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మన బాధనే, కానీ ఏం చేయాలి? ప్రోత్సాహకరమైన పరిస్థితులు మనకు రాకపోయినా కూడా మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి, నా ప్రాణం అన్ని పరిస్థితులు. అందుకే సేద తీర్చివాడు, తృప్తిపరిచేవాడు, ఆయన నీకు క్షేమం అనుగ్రహించేవాడు, విడిపించేవాడు, రక్షించేవాడు, విమోచించేవాడు. అంతేకాక నీ జీవితంలో దేవుడు అన్ని మేలులతో ఆయన నింపేవాడు ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలము ఈ కొద్ది తలంపులు బట్టి ప్రభువును మనం ఆరాధిస్తూ 8వ నెలలో నా ప్రాణము, ఆయన చేసిన ఉపకారములన్నిటినీ మనం ఏం చేస్తాం? ఆయనను మనం ఆరాధించి దేవుణ్ణి మనం ఆ విధంగా ప్రభువును స్తుతించడానికి ప్రభు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక.